శ్వాసక్రియ వ్యవస్థ. ఊపిరితిత్తులు. మనం నిరంతరం గాలిని పీల్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. మన శరీరంలో ప్రతి కణం మనం తిన్న ఆహారం నుండి శక్తిని పొందటానికి ఆక్సిజన్ అవసరం. ఈ శక్తే మనల్ని జీవించి ఉండేలా చేస్తుంది. మన శ్వాసక్రియ వ్యవస్థ గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఈ వ్యవస్థలో ముక్కు, గ్రసని, వాయునాళము మరియు ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తులు మన శ్వాసక్రియలో ప్రధానమైనవి. వీటిలోనే ఆక్సిజన్ రక్తంలోనికి చేరి శరీరమంతా సరఫరా చేయబడుతుంది. ఊపిరితిత్తులు శరీరంలో అత్యావశ్యకమైన భాగాలు. ఇవి రక్తంలోని ఆక్సిజన్ను చేర్చి అనవసరమైన కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తాయి. ఇవి ప్రక్కటెముకలతో రక్షించబడి ఛాతీ కుహరంలో చాలా ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటాయి. ఇవి ఉదర కుహరం నుండి డయాఫ్రమ్ అనే కండరయుత పొరచే వేరు చేయబడి ఉంటాయి. ఊపిరితిత్తులు సాగే గుణమన్న కణజాలంతో నిర్మితమై ఉండి సంకోచ వ్యాకోచాలు జరపగలవు. ఇందులో శ్వాసనాళికలు శ్వాసకోశాలుగా అంతం అవుతాయి. ఇవి తేలికగా స్పాంజిలా ఉంటాయి. ఈ కోశాల ఉపరితల ప్రాంతం విశాలంగా ఉండి అక్కడ ప్రవహించే రక్తం అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఆక్సిజన్ను తీసుకునేలా చేస్తుంది. గాలి ప్రయాణం. శ్వాస వ్యవస్థలో గాలి ప్రయాణం నాసికా రంధ్రాల వద్ద ప్రారంభమవుతుంది. ఈ రంధ్రాలు నాసికా కుహరాల ద్వారా గ్రసనిలోనికి తెరుచుకుంటాయి. ఈ గ్రసని నుండి వాయునాళంలోనికి ప్రవేశిస్తుంది. ఈ వాయునాళం చివర 2 శ్వాసనాళాలుగా విడిపోతుంది. ఇవి 2 అనేక సన్నని శ్వాస నాళికలుగా ఊపిరితిత్తులలో విస్తరించి ఉంటాయి. బ్రాంకియల్ చెట్టు. ఊపిరితిత్తులలో వల మాదిరిగా విస్తరించి ఉన్న శ్వాస నాళికలను బ్రాంకియల్ చెట్టు అని అంటారు. ఇందులో ముఖ్యంగా శ్వాసనాళాలు ఎడమకు ఒకటి, కుడికి ఇంకొకటి విస్తరిస్తాయి. ఇవి మరింత చిన్న చిన్న నాళాలుగా శాఖలుగా విస్తరిస్తాయి. ఈ చిన్ని నాళాలను శ్వాసనాళికలు అంటారు. ఈ శ్వాసనాళికలు అంతిమంగా శ్వాసకోశాలు లేదా ఆల్వియోలైలను కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఒక కణమందం కలిగి ఉంటాయి. ఈ ఆల్వియోలి చిన్న చిన్న రక్తనాళికలతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడిచిపెడతాయి. మనిషి ఊపిరితిత్తులు ఇంచుమించు 1500 మైళ్ల పొడవుకు సమానమైన శ్వాసనాళాలను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో 300 మిలియన్ల ఆల్వియోలై ఉంటాయి. మానవ శరీర మనుగడకు ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేయబడాలి. మనం గాలిని పీల్చినప్పుడు అందులో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఈ గాలి శ్వాసనాళాల ద్వారా ఆల్వియోలైను చేరుతుంది. అక్కడ ఈ ఆక్సిజన్ రక్తంలోనికి గ్రహించబడుతుంది. ఈ ఆక్సిజన్ సహితమైన రక్తం గుండె ద్వారా శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. మనం నిశ్వాసము జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను బయటకు విడిచిపెడతాము. ఎందుకంటే అది శరీరంలో ఉంటే ప్రమాదకరం. ఉచ్ఛ్వాసము జరిపిన గాలితో పోలిస్తే నిశ్వాసం చేసిన గాలిలో 100 రెట్ల అధిక కార్బన్ డయాక్సైడ్, సగం శాతం ఆక్సిజన్ ఉంటాయి. మనం శ్వాసించిన ప్రతిసారీ మనం గాలిని ఊపిరితిత్తులలోనికి బయటకు